హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి. మామూలుగా అయితే ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టడం అంటే అన్ని ఛానల్స్‌ని, అన్ని పేపర్స్‌ని పిలుస్తారు. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు. తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ విలేకరులేంటి, ప్రశ్నలేంటి, నేను సమాధానం చెప్పడం ఏంటి, ఇదంతా నథింగ్ అనుకున్నారో ఏమో ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాకు వదిలారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దొంగోట్లు, రిగ్గింగు, పోలీసుల అరాచకం, ప్రభుత్వం యొక్క ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అయ్యో పులివెందుల్లో ఇంత అన్యాయం జరిగిందా, ఇంత అరాచకం జరిగిందా, ఒక జడ్పీ స్థానాన్ని గెలవటానికి ప్రభుత్వం ఇంత దిగజారిందా, పోలీసుని అడ్డు పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి దొంగోట్లు వేయించుకొని ఒక జడ్పీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుందా అనేది సహజంగా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీడియో చూసే వాళ్ళకైతే కలిగింది. చాలా బాగానే మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు స్కిప్ చేశారు. అందుకేనే విలేకరులను పిలవలేదేమో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు స్కిప్ చేశారు. పులివెందుల్లో ఎప్పుడూ జడ్పీటీసీ ఎన్నిక జరగదు. 30 ఏళ్ల తర్వాత ఇవాళ జరిగింది, అంటే నిన్న జరిగింది. 3 దశాబ్దాల తర్వాత జరిగింది. 47 ఏళ్ళుగా ఒక కుటుంబం శాసిస్తుంది అక్కడ జడ్పీటీసీని. వాళ్ళ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళదే జడ్పీటీసీ. ప్రజలతో సంబంధం లేదు, ప్రజల ఓటుతో సంబంధం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు నువ్వు ఎంపీటీసీ పో అంటే వాళ్ళు ఎంపీటీసీ, నువ్వు జడ్పీటీసీ పో అంటే వాళ్ళు జడ్పీటీసీ. అక్కడ ఎన్నికలు అనేవి ఉండవు, ఏకగ్రీవాలే. పోటీ చేయటం, ప్రజలు ఓటు వేయటం, ప్రజలు ఎన్నుకుంటే గెలవటం అనేది అక్కడ లేదు, ఆ పద్ధతే లేదు. కానీ తొలిసారిగా అక్కడ ఎన్నిక జరిగింది. 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు, ప్రచారం చేసుకున్నారు, పోలింగ్ జరిగింది. 77% ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు. 11 మంది అభ్యర్థులు పోటీ చేశారంటే అభ్యర్థులు రెడీగా ఉన్నట్టేగా లెక్క. 77% మంది ప్రజలు ఓటేశారు అంటే ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనిగా అర్థం. మరి అభ్యర్థులు ఇంతకాలం ఎందుకు పోటీ చేయలేకపోయారు, ప్రజలు ఇంతకాలం ఎందుకు ఓటేయలేకపోయారు? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తీరారుగా. ఇంకొక మాట ఏంటంటే, ఈ 11 మంది అభ్యర్థులు కూడా ఎంతకాలానికి పోటీ చేశారో తెలుసా మీకు? 1 సంవత్సరం కాలానికే. ఇప్పుడు ఎన్నుకోబడే జడ్పీటీసీ ఎవరు గెలిచినా సరే, ఏ పార్టీ గెలిచినా, ఏ వ్యక్తి గెలిచినా అతని పదవీ కాలం 1 సంవత్సరం మాత్రమే. 2026 సెప్టెంబర్తో అతని పదవీ కాలం ముగిసింది. ఇది జడ్పీటీసీ ఉప ఎన్నిక. అక్కడ ఉన్న జడ్పీటీసీ చనిపోవటం వల్ల ఉప ఎన్నిక పెట్టారు. మళ్ళా 2026 సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే. 1 సంవత్సరం పదవీ కాలానికే 11 మంది పోటీ చేశారంటే, అదే 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది అంటే ఎంతమంది పోటీ చేసేవాళ్ళు? అంటే పోటీ చేయటానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు, ఓటేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఆశలని, వీళ్ళ ఆకాంక్షల్ని తొక్కి పట్టేసి ఏకగ్రీవం చేస్తూ వస్తుంది ఒక కుటుంబం, ఒక పార్టీ. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీగా మారిందనుకోండి, అదే కుటుంబం. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే. నిజానికి ఏకగ్రీవం ఎప్పుడు కావాలి? పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు, ఒక పార్టీయే పోటీ చేస్తుంది, ఇక అవతల వాళ్ళు ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు అనుకున్నప్పుడు, ప్రజలంతా ఇక వన్ సైడ్గా ఒకే పార్టీకి అధికారాన్ని రాసిస్తున్నారు అనుకున్నప్పుడు జరగాలి. కానీ పోటీ చేయడానికి ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు, అది అర్థమైపోయింది. 11 మంది పోటీ చేయడంతో అభ్యర్థులు రెడీగానే ఉన్నారు. కానీ నిన్న దాకా వాళ్ళని భయపెట్టారా, ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికి పోటీ చేయనివ్వలేదు, పోటీ జరగలేదు, పోలింగ్ జరగలేదు, ప్రజలు ఓటేయలేదు. కానీ జడ్పీటీసీలు ఎన్నికవుతూ ప్రజలు నెత్తి మీద పెత్తనం చేస్తూ వచ్చారు. సహజంగా ఏకగ్రీవం అయితే ఏమవుతుందంటే, ప్రజలతో సంబంధం లేకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జడ్పీటీసీ అయ్యాను, నాకు ప్రజలతో ఏం సంబంధం, ప్రజల ఓటుతో ఏం సంబంధం అనుకున్నప్పుడు ప్రజల మీద పెత్తనం చేస్తాడు. కానీ ప్రజల ఓటుతో ఎన్నుకోబడ్డప్పుడు రేపు మళ్ళా ప్రజల కాడికి పోయి ఓటు అడగాలి కాబట్టి కొద్దిగా భయంతో, భక్తితో ప్రజలకు సర్వీస్ చేస్తాడు. అందుకనే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే, ఇవాళ ఒక పార్టీకి ప్రజలు ఓటేస్తారు, రేపటి రోజున ఇంకొక పార్టీకి ఓటేస్తారు. ప్రజలు ఎప్పుడు ఒకే పార్టీకి, ఒకే వ్యక్తికి అధికారాన్ని రాసివ్వరు, వాళ్ళు బాగా చేస్తే తప్ప, వాళ్ళు బాగా నచ్చితే తప్ప. ఏదైనా ప్రజల ఓటుతోటి వాళ్ళకి అధికారం రావాల్సిందే. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు స్టేట్లో టీడీపీ ఉండేది, 19లో వైసీపీ గెలిచింది బ్రహ్మాండంగా, మళ్ళీ 24లో కూటమి గెలిచింది బ్రహ్మాండంగా.
ప్రజల అధికారాన్ని మార్చా లేదా? అలానే లోకల్ బాడీలో కూడా ఒకసారి ఒక వ్యక్తికి ఒక పార్టీకి, ఇంకోసారి ఇంకొక వ్యక్తికి ఇంకో పార్టీకి మారుస్తూ ఉంటారు సహజంగా. ఎందుకంటే ఒకే వ్యక్తిని తమ నెత్తి మీద పెట్టుకోవడానికి వాడు పెత్తనం చేస్తూ ఉంటారు ప్రజల మీద. అందుకని అహంభావం పెరగకూడదు, అహంకారం పెరగకూడదు, వాడు ప్రజలకు సర్వీస్ చేసేటట్టు ఉండాలి అనుకొని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే ప్రజలకు బాగా సర్వీస్ చేశాడనుకో, ప్రజలు మెప్పు పొందాడనుకోండి, మళ్ళీ మళ్ళీ గెలుస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఏదైనా ప్రజలు ఓటుతో జరగాలి. కానీ అక్కడ ఓటింగ్ జరగలేదు, కౌంటింగ్ జరగలేదు, ప్రజల ఓటుతో ఎన్నుకోబడలేదు జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ. కానీ ఇప్పుడు తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి కొన్ని మాట్లాడతారే కానీ, రంధ్రానైశ్వం చేస్తారే కానీ, కోడిగుడ్డ మీద ఈకలు బీకుతారే కానీ, అసలు ఎన్నిక జరగకపోవటానికి ఉన్న కారణాలను ఇన్నాళ్ళుగా చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నాళ్ళు ఒక పెత్తందారి వ్యవస్థ, ఒక రాచరిక వ్యవస్థ అక్కడ రాజ్యం వెళ్ళింది. అది బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ఎన్నికలు జరిగాయి. సరే, ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని మంచి జరిగి ఉండొచ్చు, కొన్ని చెడు జరిగి ఉండొచ్చు. గెలవడం కోసం టీడీపీ సరే వాళ్ళ దారి అడ్డదారులైనా తొక్కుండొచ్చు, కాదనేది ఏం లేదు. రాజకీయ పార్టీలు అంత నీతివంతంగా పనిచేస్తాయని అనుకోలేము. గెలవడం కోసం టీడీపీ తన దారులు తన అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అందులో పులివెందుల లాంటి చోట ఎన్నిక నిర్వహించడం అంటే అది పెద్ద టాస్కు. ఎన్నిక జరగని చోట ఎన్నిక నిర్వహిస్తున్నారు. అక్కడ ఫ్యాక్షనిజం అని, రౌడీజం అని, రకరకాల భయాలు ఉన్న చోట ఒక ఎన్నిక నిర్వహిస్తున్నప్పుడు పోలీసు రాజ్యాన్ని పెడతారు. సహజంగా పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. వైసీపీ ఉన్నప్పుడు వైసీపీకి, టీడీపీ ఉన్నప్పుడు టీడీపీకి అది సాధ్యం. వైసీపీ పోలీసు రాజ్యాన్ని నడిపించలేదా? ఇవాళ మాత్రమే పోలీసు రాజ్యం నడుస్తుందా? గతంలో కుప్పంలో చేసింది ఏంది? కనీసం నామినేషన్ కూడా వేయించలేదు కదా. చంద్రబాబు నియోజకవర్గంలో గెలవటం కోసం అక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ఎలా ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ? పోటీ చేయనివ్వలేదు కదా అవతలని. సరే, ఇప్పుడు కనీసం పోటీ చేసే అవకాశం వచ్చింది, ప్రచారం చేసుకునే అవకాశం వచ్చింది, ఓటింగ్ చేసే అవకాశం ప్రజలకు వచ్చింది. సరే, ఆ ఓటింగ్లో దొంగోట్లు వెళ్ళాయా? ఆ ఓటింగ్లో పోలీసులు ప్రభుత్వం వైపు ఉన్నారా? ఈ ఆరోపణలు కాదు. అసలు ఎన్నిక ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు? ఎందుకు ప్రజల మీద ఒంటి పెత్తనం నడిచింది, ఒకళ్ళ పెత్తనం నడిచింది, ఒక కుటుంబం పెత్తనం నడిచింది? దానికది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఇది మెయిన్ పాయింట్ మర్చిపోయి జరిగిన పోలింగ్లో కోడిగుడ్డ మీద ఈకలు వేకినట్టు చేయటం ఏంటి? ఏదో జరగని చోట ఎన్నిక జరిగింది, సంతోషించు. ప్రజాస్వామ్యం బతికే ప్రయత్నం జరిగింది పులివెందుల్లో. ప్రజలు సరే మీరు అన్నట్టు కొంత దొంగొట్టున్నా ఒకవేళ ఉన్నాయి అనుకున్నా, మిగతా రియల్ ప్రజలకు వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ధైర్యంగా మేము ఓటేస్తాం, మేము రెడీ అని ఓటేసే పరిస్థితి వచ్చింది. మనం ఆనందించాలిగా. సగటు ప్రజలు, అక్కడ ప్రజలు 10,601 ఓట్లు వాళ్ళు ఓటేయడానికి సిద్ధపడ్డారంటే మనం ఆనందపడాలి కదా. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ జరగటం ఏంటి? ఏదైనా ఉంటే మా కుటుంబం చెప్పాలి కానీ ఎవరు జడ్పీటీసీయో ప్రజలు చెప్పడం ఏంటి? ప్రజలు ఎవరు అసలు ఓటేయటానికి? ప్రజలు ఎవరు పదవులు ఇవ్వటానికి? నేను అట్నే ఉంది, వైసీపీ అభ్యర్థి ఓటేలా తుమ్మల హేమంత్ రెడ్డి. పోలీసులు పోయి దండం పెట్టి అడిగారు, అయ్యా నీకు 1+1 గన్మెన్ ఉంది, మీకు సెక్యూరిటీ ఇస్తాం, మీరు వచ్చి ఓటేయండి అయ్యా అంటే ఓటేలా. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే. మరి దాని మీద కదా మాట్లాడాల్సింది. మీ అభ్యర్థి ఓటేనప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు ఓటుకొస్తారు? మీ తరపు ఓటర్లు ఎందుకు ఓటుకొస్తారు? ఎందుకు ఓటేస్తారు? మీ అభ్యర్థి కదా ఫస్ట్ ఓటేయాల్సింది. ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉన్నప్పుడు. అంటే మీకు అనిపించేది ఏంది? ఏకగ్రీవం అయితే ఓకే, కానీ ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించడం ఏంది? ప్రజలు మాకు పదవులు భిక్ష వేయటం ఏంది అనుకుంటున్నారా? ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వేసే భిక్షమే మీ పదవులు. టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్. దిస్ ఈజ్ డెమోక్రసీ. డెమోక్రసీలో ప్రజలే హీరోలు. ప్రజల ఓటుతోనే పాలకులు ఎన్నుకోబడాలి. అది లోకల్ బాడీలోనైనా, స్టేట్లోనైనా, సెంటర్లోనైనా. కాదు అంటే కుదరదు. ప్రజలు తమ ఓటు ద్వారానే నాయకుని ఎన్నుకోగలిగే స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది. అది అమలు కావాల్సిందే. పులివెందుల భారతదేశం అంతర్భాగం, పాకిస్తాన్లో అంతర్భాగం కాదది, చైనాలో అంతర్భాగం కాదది. చైనాలాగా ఏకస్వామ్య వ్యవస్థ లేదు, పాకిస్తాన్లో మిలిటరీ వ్యవస్థ లేదు. భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ. ప్రజలు తమ ఓటుతోటి తమ నాయకులను ఎన్నుకోగలగాలి, ఎన్నికలు జరగాలి, జరిగే పరిస్థితి ఉండాలి. రాచరికం రాజ్యం ఏలకూడదు, అరాచకం రాజ్యం ఏలకూడదు, ఒక కుటుంబ వ్యవస్థ రాజ్యం ఏలకూడదు, ఏకస్వామ్య వ్యవస్థ రాజ్యం ఏలకూడదు. మేము చెప్పినోడు నాయకుడు ప్రజలెవరు ఓటేయటానికి అంటానికి లేదు, మీరెవరు మాకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి అంటానికి లేదు.
నిన్న నీలం సహాని గారి సహకారంతో ఐఏఎస్, ఆమె ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ఐపీఎస్ కోయా ప్రవీణ్ సహకారంతో ఎన్నికలు సజావుగా జాగే, చిన్న చిన్న ఘటనలు మినహాయించేసి మొత్తానికి ఆ ఎన్నికల్లో రేపు ఎవరు గెలుస్తారు అనేటువంటిది మనం చూద్దాం.